నమస్తే, నేను మాధురి వీస్లే మాధురి బుటిక్ నుంచి. ఈ రోజు వచ్చేసి మనం డిజైనర్ టసర్ శారీస్ చూద్దామండి. ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ లో డిజైనర్ వచ్చాయండి. అంటే కొంచెం హ్యాండ్ స్టిచ్ పైతని బోర్డర్స్ అలా ఉన్నాయి. ఫాస్ట్ గా స్టాక్ చూసేద్దాండి. ఫస్ట్ వన్ చూసారు కదా, ఇది మంచి బేసన్ కలర్ అండి. శనగపిండి కలర్ కి పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇది కింద పైన మొత్తం పైతని బోర్డర్ వస్తుంది. మనకి మధ్యలో పోల్కా డాట్స్ లాగా వర్క్ వచ్చిందండి, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ చేయించామండి. పింక్ బ్లౌజ్. ఇది కూడా టస్సరే 1 మీటర్ ఉంటుంది. ఇలా బార్డర్ లో పైతని వర్క్ ఉంటుంది. చూసారు కదా, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 8,000 అండి. పైతని బార్డర్ టస్సరే 8,000. నెక్స్ట్ ఇది మిల్కీ వైట్ అండి. మిల్కీ వైట్ కాదు, సారీ, హాఫ్ వైట్ అండి. ఇది అంటే బీచ్ కలర్ అంటాం కదా, బీచ్ కలర్ కి అలాగే పైతని బార్డర్ వచ్చింది కింద పైన ఫ్లోరల్. దీనికి వచ్చేసి మనం గ్రీన్ చేపించాము. జనరల్ గా వైట్ కి పింక్ వస్తుంది. నేను ఇది కాంట్రాస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని గ్రీన్ చేపించానండి దీనికి బ్లౌజ్. దీనికి కూడా సేమ్ మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. బాడీ పార్ట్ లో ఇలా పోల్కా డాట్స్ లాగా వర్క్ వచ్చింది. కింద పైన పైతని బార్డర్ వస్తుంది. ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి. అలాగే లైట్ వెయిట్ కూడా ఉంటాయి టస్సర్ కాబట్టి. దీని కాస్ట్ కూడా 8,000. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ టస్సర్ అండి. ప్యూర్ టస్సర్ పైన హ్యాండ్ పెయింట్ వచ్చి మొత్తం మీకు వర్క్ వచ్చింది. కాంతా స్టిచ్ చాలా బాగుందండి. ఇదైతే మంచి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్. చూసారు కదా, జెడ్ బ్లాక్ కింద పైన ఇలా ఫ్లవర్స్ వర్క్ వచ్చింది. హ్యాండ్ పెయింట్ అలాగే వర్క్ కూడా వచ్చింది. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా బ్లాక్ వచ్చిందండి. బ్లాక్ వచ్చి మీకు స్లీవ్స్ కి ఇలా వర్క్ వచ్చింది. కాంతా వర్క్ చాలా బాగుంది. ఇది ప్యూర్ టస్సర్ మీద హ్యాండ్ వర్క్ హ్యాండ్ పెయింట్ శారీ అండి. బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా బాగుంటది. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇది 12,500 అండి. బ్లాక్ శారీ 12,500. నెక్స్ట్ ఇది కూడా అండి మంచి పీచ్ కలర్ కి ఒకలాంటి ఆరెంజ్ షేడ్ వచ్చింది. చూసారు కదా, లైట్ కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కలర్ కి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇది కూడా మొత్తం కాంతా వర్క్ వస్తుందండి. ఇది బ్లౌజ్ కి కూడా హెవీ వర్క్ వచ్చింది. మీరు చూస్తే ఇలా మంచి స్టిచ్ వచ్చిందండి. కాంతా వర్క్ వచ్చింది. అలాగే బులియన్ డాట్ స్టిచ్ కూడా వచ్చింది. కనకాంబరం కలర్ కి మంచి పీచ్ షేడ్ వచ్చింది. చాలా బాగుందండి ఇది కాంబినేషన్. కింద పైన బార్డర్ లో కూడా కాంతా వర్క్ వచ్చింది. దీని కాస్ట్ కూడా 12,500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. చూసారు కదా, గ్రే బీచ్ కలర్ బ్లూ. ఇది శారీలో బాడీ పార్ట్ అంతా ఇలా గ్రే వచ్చి కింద పైన హ్యాండ్ పెయింట్ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్ వచ్చిందండి. కాంట్రాస్ట్ పింక్ లో కూడా కాంతా వర్క్ వచ్చింది. బ్లౌజ్ లో కూడా స్లీవ్స్ కి వర్క్ వచ్చింది. ఇది కూడా ప్యూర్ టస్సర్ అండి. చాలా బాగుంది. చూసారు కదా, ఇదైతే హ్యాండ్ పెయింట్ అలాగే కాంతా వర్క్ వచ్చింది. దీని కాస్ట్ కూడా మనకి 12,500 అండి. ఇది ఏంటంటే గాచి టస్సర్ వచ్చింది, హ్యాండ్ పెయింట్ వచ్చింది, ప్లస్ హ్యాండ్ వర్క్ వచ్చింది కాబట్టి ఈ కాస్ట్ అండి 12,500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి గ్రే కాంబినేషన్ అండి. గ్రే లో కట్ వర్క్ వచ్చింది. పళ్ళు కట్ వర్క్ వచ్చింది. శారీ అంతా అక్కడక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది. షాడో డై ఉందండి మనకి శారీలో. బ్లౌజ్ కూడా ఇలా షాడో డై వచ్చింది. చూసారు కదా మీరు, సింపుల్ గా షాడో డై విత్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఇది కట్టుకుంటే ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయి. దీని కాస్ట్ కూడా మనకి 10,000. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టస్సరేనండి. కలంకారీ ప్యాటర్న్ లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది. డిజిటల్ ప్రింట్ వచ్చి ఇదంతా బులియన్ నాట్ స్టిచ్ వచ్చింది. బార్డర్ లో పళ్ళులో అలాగే బ్లౌజ్ కూడా హెవీగా బులియన్ నాట్ స్టిచ్ వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా కంఫర్ట్ వైజ్. యాక్చువల్గా అయితే ఇది కాస్ట్ మనకి 12,500 అండి. కాకపోతే దీనికి ఈరోజు ప్రైస్ ఇది ఆఫర్ లో పెట్టేశాను 10,000 అండి. ఈ టస్సర్ మాత్రం 10,000. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టస్సర్ అండి. మంచి ప్యూర్ టస్సర్. మనకి మంచి వక్కపొడి కలర్, గ్రే, ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది. బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి. మనకి వక్కపొడి కలర్ కి గ్రే ఎల్లో కాంబినేషన్ లో వస్తుంది. ఇది కూడా హ్యాండ్ పెయింట్ కాంతా వర్క్ వచ్చిందండి. ఇవన్నీ యూనిక్ డిజైనర్ పీసెస్ అండి. ఇవి ఏంటంటే సమ్మర్ లో మనము పార్టీకి కూడా ఇవి టస్సర్స్ కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వక్కపొడి కలర్ వచ్చిందండి. ఎందుకంటే మనకు పళ్ళు హెవీగా గ్రే డామినేట్ అవుతుంది కాబట్టి ఆ కలర్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుందండి. దీని కాస్ట్ కూడా 10,000 అండి. దీని కాస్ట్ 10,000. నెక్స్ట్ వచ్చేసి బీజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో మంచి బ్లాక్ ప్రింట్ వచ్చింది శారీ అంతా. అలాగే పీటా వర్క్ వచ్చిందండి. ఇది పీటా వర్క్ శారీ అండి టస్సర్ లో. లాస్ట్ టైం కూడా మనం కలంకారీ ప్యాటర్న్ లో పీటా వర్క్ తెచ్చాము. అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వీటికి. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి. డార్క్ ఎల్లో, డార్క్ మస్టర్డ్ ఎల్లో వచ్చి కింద పీటా వర్క్ వచ్చింది స్లీవ్స్ కి. చాలా బాగుంది.
ఇది పళ్ళు అంతా హెవీ పీటా వర్క్ వస్తుంది. శారీలో బాడీ పార్ట్ వచ్చేసి కింద స్కర్ట్ బోర్డర్ లాగా వస్తుందండి. బ్లాక్ ప్రింట్ పైన పీటా వర్క్ చూసారు కదా, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా మనకి 10,000. నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో ఇది లాస్ట్ శారీ అండి. ఇదేంటి అంటే కచ్ వర్క్ వచ్చింది, ప్యూర్ టస్సర్ మీద కచ్ వర్క్ వచ్చింది. ఇది మార్బుల్ డై అండి, మార్బుల్ షేడెడ్ డై చూసారు కదా. 3-4 కలర్స్ లో మార్బుల్ షేడ్ లాగా వస్తుంది మనకి. కింద పైన బార్డర్ లో పళ్ళులో మొత్తం కచ్ వర్క్ వస్తుంది. ఇది ప్యూర్ టస్సర్ మీద. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఇలా రెడ్ కలర్ వచ్చింది, మెరూనిష్ రెడ్, టమాటో రెడ్. దీనికి కూడా మనకి స్లీవ్స్ కి కచ్ వర్క్ వచ్చిందండి, చాలా బాగుంటది. ఇవన్నీ ప్యూర్ టస్సర్స్ అండి. ప్యూర్ టస్సర్స్ మీద ఇవన్నీ హ్యాండ్ వర్క్స్ వచ్చాయి. దీని కాస్ట్ కూడా 10,000. చూసారు కదండి, ఈ రోజు స్టాక్ అంతా మీకు నచ్చింది అనుకుంటాను. ఈ రోజు స్టాక్ లో అన్ని టస్సర్సే కాబట్టి ఇవి మ్యాండేటరీగా డ్రై వాష్. టస్సర్ అయితే మీరు అసలు చేతితో ఎప్పుడు ఉతకద్దండి, ఎందుకంటే టస్సర్ అనేది చాలా సెన్సిటివ్. మనకి కుకున్ సిల్క్ ఉంటుంది. ఆ టస్సర్ సిల్క్ ఏమవుతుందంటే మనం రఫ్ గా వాష్ చేసినప్పుడు టేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా హ్యాండ్ వాష్ కాకుండా మనం డ్రై వాష్ చేయాలండి. అంటే మీరు ఇంకా బాగా కట్టేశాక ఒక 5-6 డ్రై వాషెస్ అయిపోయాక కావాలంటే షాంపూ వాష్ ట్రై చేయొచ్చు. అది కూడా చాలా జెంటిల్ గా వాష్ చేయాలి. మీరు ఎలా అంటే అలా రఫ్ గా పెట్టేస్తే మాత్రం టస్సర్స్ చిరుగుతాయి, అది గుర్తుంచుకోండి. టస్సర్స్ ఎప్పుడు డ్రై వాష్ చేస్తేనే మనకు కొత్తగా ఉంటాయి శారీస్. సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ అయినా విజిట్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.